సో మనం చూసుకుందాం ఆసిఫాబాద్ వచ్చేసి గెలిచిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్. ఇక్కడ అసలు టోటల్ ఓట్లు ఉన్నాయి ఈ ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓట్లు ఏంటంటే 1,84,641 ఓట్లు ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి ఎంత వచ్చాయి? 83,036 ఓట్లు వచ్చినాయి. సో ఎంత వచ్చింది ఓట్ పర్సెంటేజ్ మనకు పోలైన వీళ్ళకి వచ్చింది 44%, 97, 44 రమారమి 45% ఓట్స్. కాంగ్రెస్కి వచ్చేసి ఎంత వచ్చింది? సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది. ఈ యొక్క ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో 60,238 ఓట్లు వచ్చినాయి. సో వీళ్ళకి వచ్చిన శాతం ఎంత అనంటే 33.63% వచ్చింది. ఇక బీజేపీకి ఇక్కడ ఉన్న బలం ఏమన్నా చూసుకుంటే ఎంత వచ్చిందంటే 6,609 ఓట్లు. అంటే వీళ్ళ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 3.57%. సో అదర్స్కి ఎంత వచ్చినాయి? 16,380 ఓట్లు. సో ఓవరాల్గా మనకు ఆసిఫాబాద్ ప్రకారం చూసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, దాని తర్వాత లీస్ట్లో ఉంది. ఇక ఖానాపూర్కి వచ్చేసరికి ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. సో టోటల్ ఓట్స్ వచ్చేసి 1,74,412 ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చిన ఓట్లు ఎంత ఉన్నాయనంటే మనకి చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి 47,000 చిల్లర వస్తే ఇక్కడ ఓట్ శాతం ఎంత వచ్చింది? 27.36%. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 58,870. అంటే వీళ్ళకి ఎంత ఉంది? 30.31% ఉంది. సో ఇక బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 52,398. అంటే వీళ్ళకి ఓట్ శాతం ఎంత వచ్చింది? 30.4% వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు? బీజేపీ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. ఆదిలాబాద్కి వచ్చేసేసి ఉన్న ఓట్లు అంటే ఆదిలాబాద్ ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. ఉన్న ఓట్లన్నీ మొత్తం అంటే 1,88,652. సో ఓట్లు ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 60,321. ఓట్ శాతం వచ్చేసి 31.97. సో కాంగ్రెస్కి వచ్చేసి 46,000 చిల్లర వచ్చింది. వీళ్ళకి వచ్చేసి 24% పైన ఓట్స్ పోలైనాయి. వీళ్ళకి ఓట్స్ వచ్చేసి సో బీజేపీకి ఎంత వచ్చినాయి? 67,608, 35% పైచిలకు శాతం ఉంది. ఇది ఆదిలాబాద్కి సంబంధించి. ఇక బోత్ చూసుకుంటే బోత్లో గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ఏ గెలిచింది. 1,74,018 ఓట్లు ఉన్నాయి బోత్లో మొత్తము. సో బీఆర్ఎస్కి వచ్చింది ఎంత? 76,792 ఓట్లు. ఓట్ శాతం ఎంత వచ్చింది? 44.12%. సో కాంగ్రెస్కి వచ్చేసి 32,797, 18% మాత్రమే ఓట్ బ్యాంకు. సో ఇక్కడ వచ్చింది ఎంత? వీళ్ళకి 53,992 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే 31% ఉంది. సో ఎక్కడ ఇది? ఈ బోత్ చూసుకుంటే కూడా సో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? ఫస్ట్ ప్లేస్లో బీజేపీ గెలిచింది. సో సెకండ్ వచ్చేసి ఎవరున్నారు? బోత్ వచ్చేసి బీఆర్ఎస్ గెలిచింది. సో ఫస్ట్ బీఆర్ఎస్, సెకండ్ బీజేపీ, థర్డ్ కాంగ్రెస్. సో నిర్మల్ విషయానికి వస్తే నిర్మల్ బీజేపీ గెలిచింది. సో ఇక్కడికి వచ్చేసరికి 1,96,931 ఓట్లు ఉంటే 55,697. బీఆర్ఎస్కి వస్తే 28% ఓట్ బ్యాంకు ఓట్లు పోలేది. సో ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసి 28,642 వచ్చింది. సో 14% పైచిలకు మాత్రమే ఉంది. సో బీజేపీకి వచ్చిన ఓట్లు చూసుకుంటే ఎంత వచ్చింది? సో నిర్మల్ 1,06,040 ఓట్లు అంటే 54%. సో ముధోల్ మళ్ళీ బీజేపీ వచ్చింది, సిరిపూర్ బీజేపీ వచ్చింది. సో ఇంట్లో మనకు చూసుకుంటే ఈ ఓట్ పర్సెంటేజ్, ఈ పోలైన ఓట్లు ఇవన్నీ చూసుకుంటే సో ఎవరి మధ్యలో ఉంది? ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ ఎక్కడ కాంగ్రెస్ కనిపించట్లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా కనిపించట్లేదు. సో మీరు ఓవరాల్గా చూస్తే ఈ ఆదిలాబాద్కు సంబంధించిన మీరు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు ఈ ఓట్ పర్సంటేజు, పోలైన ఓట్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవరి మధ్యలో ఉంది అని అంటే బీజేపీ వర్సెస్ సో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో ఇది ఆదిలాబాద్కి సంబంధించిన మొత్తం ఓవరాల్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఎవరి మధ్యలో ఉంది అని అంటే బీజేపీ కాన్స్టిట్యున్సీ నుంచి, పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మనము మొన్న అసెంబ్లీలో పోలైన ఓట్స్, విన్నింగు, లేకపోతే ఓట్ పర్సంటేజ్ ఇదంతా చూసుకుంటే మాత్రం హైదరాబాద్కి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సో దీనికి సంబంధించిన టోటల్ ఓట్స్ ఏముంది,
టోటల్ పర్సంటేజ్ ఉంది, ఇదంతా కూడా తీసారు. ఎక్కడ ఇది దీనికి సంబంధించిన టోటల్ ఓట్స్. సో ఇక్కడ మనకి టోటల్గా చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చేసరికి 35%, సో కాంగ్రెస్కి వచ్చేసరికి 19%, ఓకే, ఈడ వీళ్ళకి వచ్చేసరికి 34%. అంటే ఈ ఓట్ పర్సంటేజ్ శాతం ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించి 1% బీఆర్ఎస్ఏ ఉంది. సో ఖచ్చితంగా ఈ పోటీ ఉండేది ఎవరి మధ్యలో అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.